బీజేపీ రాష్ట్ర నాయకులు డైనమిక్ లీడర్ కంది శ్రీనివాసరెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్ నగర్ కాలనీకి చెందిన యువకులు భారీ ఎత్తున కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ప్రజాసేవా భవన్లో జరిగిన కార్యక్రమంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని యువకులకు కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, నాయకులు సంతోష్ సింగ్ ఠాకూర్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో చేరిన అందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరపున స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ఆదిలాబాద్ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉన్న ప్రాంతం. మన ప్రాంతంలో పాలకుల స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారి నిర్లక్ష్యం వల్ల 15 సంవత్సరాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినటువంటి జోగు రామన్న గారు 4 సార్లు గెలిచి మన ఆదిలాబాద్ ప్రజల నోట్లో మట్టుగట్టి మన్ను పోసి మన ఆదిలాబాద్ ప్రజల్ని పీడించుకొని ప్రజలకు సేవ చేయకుండా తన సొంత ఆస్తులు సంపాదించుకోవడానికి తన కొడుకుల కోసం, మనవన్ల కోసం, జోగు రామన్న ఎవరి కోసం సంపాదిస్తున్నావు ఆస్తి? నువ్వు 65 సంవత్సరాలు నిండినా కూడా ఎవరి కోసం సంపాదిస్తున్నావు అంటే జోగు రామన్న ప్రజలతో అంటే ఏమంటాడట, జోగు రామన్న నీ కొడుకుల కోసం, మనమన్ల కోసం, మనవరాళ్ళ కోసం, మునిమనమల కోసం, ఆళ్ళ మునిమనమల కోసం సంపాదిస్తున్నావా జోగు రామన్న? జోగు రామన్న గారు, ప్రజలు శాశ్వతం, ఆదిలాబాద్ అభివృద్ధి శాశ్వతం, నాయకులం శాశ్వతం కాదు. ప్రజలందరం కూడా మేము మిమ్మల్ని ఏమడిగినాం? కార్లు అడిగినామా? బంగ్లాలు అడిగినామా? మాకు ఉండడానికి గుంటెడు జాగా, ఇంటి జాగా ఇవ్వమన్నాం. ఒక ఇంటి జాగాలు ఇవ్వమన్నాం. మేము ఉండడానికి ఉన్న చోటనే ఇల్లు కట్టుకోవడానికి ఒక 3 నుంచి 5 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వమన్నాం. ఇండ్లు కట్టియకుండా, పింఛన్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా జోగు రామన్న పాలన ఆదిలాబాద్ పట్టణంలో ఎంత అధ్వానంగా ఉన్నదంటే, ఆదిలాబాదుని జోగు రామన్న సాధించినటువంటి ఘనత ఏమున్నదంటే 15 సంవత్సరాల నుంచి